సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. కడప ఒకప్పుడు వైఎస్ఆర్ కుటుంబానికి తిరుగులేని కంచుకోట. కానీ ఇప్పుడు అదే కోట బీటలు వారుతోంది. సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన జగన్ ఇప్పుడు ఆపరేషన్ కడపకు తెరలేపారు. పోయిన చోటే వెతుక్కోవడానికి, ఇంట గెలిచి రచ్చగెలవడానికి ఏకంగా 3 రోజులు పులివెందుల్లో మకాం వేశారు. ఇది కేవలం పర్యటన కాదు, ఇది పార్టీ ప్రక్షాళనకు, రాజకీయ రిపేర్లకు జగన్ వేస్తున్న మాస్టర్ ప్లాన్. ఈ ఆపరేషన్ కడప వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, ఇప్పుడు ఈ కడప ఆపరేషన్ ప్లాన్ వెనుక ప్రధాన వ్యూహం ఏంటి? థ్యాంక్ యూ సింధు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప జిల్లా అంటేనే ఒకప్పుడు వైఎస్ ఫ్యామిలీకి పెట్టినటువంటి కంచుకోట అనుకోవచ్చు. అయితే అలాంటి కంచుకోట మనం చూసుకుంటే కనుక తాజాగా ఏదైతే కుటుంబ ప్రభుత్వం అధికారం రాగానే పూర్తిస్థాయిలో కూడా కడప జిల్లా అనేది పూర్తిస్థాయిలో కూడా కూటమికి అడ్డాగా మారిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు పూర్తిస్థాయిలో కూడా ఏదైతే పులివెందుల కంచుకోట కూడా పెద్ద ఎత్తున కూడా బద్దలవుతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే తన సొంత నియోజకవర్గం నుంచి పూర్తిస్థాయిలో కూడా పార్టీ పూర్తిస్థాయిలో దెబ్బతిన్న నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక మరోసారి ఒక అడుగు ముందేసారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫస్ట్ ఇంట గెలిచి అలాగే ఇంట గెలిచి మరో ప్రజల పక్షాన ఉండాలని చెప్పి నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా మనం చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 3 రోజుల పర్యటనలో భాగంగా అయితే కనుక ఈ కడప జిల్లాకు రావడం జరిగింది. అయితే నిన్నటి దినం ఆయన అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా బెంగళూరు నుంచి కూడా పూర్తిస్థాయిలో పులివెందులకు చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఏదైతే పులివెందుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి కూడా వినతులు స్వీకరించడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ పార్టీ ప్రక్షాళన జరుగుతున్న నేపథ్యంలో కూడా పార్టీ పూర్తిస్థాయిలో గందరగోళం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ దాదాపుగా ప్రజలందరినీ మమేకం కావాలి, అలాగే ప్రజలతో ముఖ్యంగా నడవాలి, అలాగే కార్యకర్తలను దగ్గర చేసుకోవాలనే నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడైతే పూర్తిస్థాయిలో కూడా నిన్నటి దినం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో పిలిపించుకొని ఆయన అయితే కనుక దాదాపుగా ఒక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో పార్టీ క్యాడర్ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, అలాగే పార్టీ క్యాడర్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే నేపథ్యంలో వాళ్ళందరితో కూడా చర్చించిన పరిస్థితి ఇక్కడ నిలబడిందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ 2వ రోజు చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే మనం చూసుకోవచ్చు పులివెందుల నియోజకవర్గంలో దాదాపుగా అరటి పంటకు పూర్తిస్థాయిలో ఇక్కడ మద్దతు ఉంది. అరటి పంటకు పూర్తిస్థాయిలో ఇప్పుడు దెబ్బతిన్న నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఇప్పటికే అరటి పంటలకు సంబంధించినటువంటి ఆ పంటల పొలాలు కూడా పరిశీలించడం జరిగింది. అయితే ముఖ్యంగా దాని తదనంతరం ఆయన అయితే కనుక ఇవాళ మరోసారి ఇక్కడ పార్టీ క్యాడర్కు సంబంధించినటువంటి ఎవరైతే జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి కావచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అంజద్ బాషా, అలాగే ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఉన్నారో అందరితో కూడా మరోసారి పార్టీ క్యాడర్ పైన అయితే కనుక పూర్తిస్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాచారాలను ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు గతంలో జరిగినటువంటి ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఇక్కడ దాదాపు మనం చూసుకుంటే కనుక పులివెందుల్లో ఇక్కడ కూటమి పార్టీ పూర్తిస్థాయిలో కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి మాధవిలత కూడా పూర్తిస్థాయిలో కూడా ఘన విజయం సాధించిన పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుంచి ఇక్కడ దాదాపు మనం చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో పులివెందుల నియోజకవర్గంలోనే ఇక్కడ ఒక సీటు పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉంటుందని అనే నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాచారం పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇక్కడ పులివెందుల్లో మరోసారి గతంలో మా ఫ్యామిలీకి ఎలా కంచుకోట ఉందో అలాంటి కంచుకోటను పూర్తిస్థాయిలో బద్దలు కాకుండా ఖచ్చితంగా ఇక్కడి నుంచే నేను రాజకీయాన్ని ముందు అడుగు వేయాలని చెప్పి ఆయన వేయడం జరిగింది. అలాగే ఆ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ ఎక్కువ ఏకగ్రీవాలు కాకుండా పూర్తిస్థాయిలో కూడా దాన్ని తగ్గించుకునే దిశగా అయితే కనుక జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే గడిచిన జెడ్పీటీసీలో ఏదైతే ఉమ్మడి కూటమి అభ్యర్థులు గెలిచారో దాన్ని నేపథ్యంలో గుర్తించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక తరచూ దాదాపుగా 2 రోజుల నుంచి 3 రోజుల పాటు కూడా జిల్లాలో మకాం వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గడిచిన 2 నెలల క్రితం మనం చూసుకోవచ్చు అప్పుడు కూడా దాదాపుగా కడప జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ 3 రోజుల పాటు కూడా ఆయన మకాం వేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఆయన అయితే కనుక ఇప్పుడు ఇక్కడ 3 రోజుల పాటు మకాం వేయడంతో కూడా పూర్తిలో రాజకీయ సమీకరణాలు కూడా పెద్ద ఎత్తున మారుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ అలాగే సర్పంచ్ ఎన్నికల నేపథ్య దిశగానే ఆయన అయితే కనుక ఇక్కడ అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ మనం చూసుకోవచ్చు అక్కడ పులివెందుల నియోజకవర్గంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నా కానీ పూర్తిస్థాయిలో కూడా ఆయన మీద భారం తగ్గించే నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పూర్తిస్థాయిలో ఎమ్మెల్యే నేనే అంటూ కూడా పూర్తిస్థాయిలో
స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలను నా భుజస్కంధాల పైన వేసుకోవాలనే నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక ఈ 3 రోజుల పాటు అయితే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన నేతలతో బిజీగా గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా వాళ్ళతో అయితే కనుక బిజీగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అభ్యర్థులు ఎవరు నిలబెట్టాలి ఏంటి అన్న దానిపైన కూడా పూర్తిస్థాయిలో కసరత్తు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికి మనం చూసుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో అరటి రైతులతో ముఖాముఖి అనంతరం కార్యక్రమం కూడా మరోసారి అయితే కనుక పూర్తిస్థాయిలో ఏదైతే ఇంటికి రావడం జరుగుతుంది. ఈ ఇంటికి వచ్చిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో కూడా ఉమ్మడి కడప జిల్లా నేతలకు సంబంధించి అయితే కనుక మరో సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఎటువంటి కీలక అంశాలు బయటకు వస్తాయనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నామని చెప్పుకోవచ్చు. అంటే మళ్ళీ పులివెందుల్లో బలం పెంచుకోవడానికి ముఖ్యంగా క్యాడర్ని బలోపేతం చేయడానికి ఎలాంటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది, ముఖ్యంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది పర్యటనలో? అంటే మనం ప్రధానంగా చూసుకోవచ్చు ఇప్పటికే ఏదైతే గతంలో కూడా ఏదైతే పులివెందుల కోట అంటే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి ఉన్నప్పటి నుంచి కూడా, అలాగే ఎవరైతే జగన్ తాత అనేటువంటి రాజారెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా పులివెందుల అయితే కనుక వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. అలాంటి కంచుకోటలో మనం దాదాపుగా ఇప్పుడు చూసుకుంటే కనుక గడిచిన ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా పులివెందుల కోట మీద పూర్తిస్థాయిలో కూడా కూటమి జెండా ఎగరేసిన పరిస్థితి అవుతుంది. అయితే అప్పటి నుంచి కూడా జగన్కు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఆయనకు గుండెల్లో రైళ్లు పరిగెత్తిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం సంబంధించిన జెడ్పీటీసీ ఒక్క జెడ్పీటీసీ మాత్రం గెలవడం జరిగింది. అలాగే ఇప్పుడు రానున్న నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక జెడ్పీటీసీ అలాగే ఎంపీటీసీ అలాగే సర్పంచ్ ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో కూడా. అయితే ఈ రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఏకగ్రీవాలు జరిగితే కనుక పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నేను దెబ్బతినే పరిస్థితులు ఉంటున్న నేపథ్యంలో కూడా ఆయన అయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ నాయకులతో సమావేశమయ్యి రానున్న నేపథ్యంలో కూడా ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి ఏంటి, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక కడపకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలకు దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయిలో ఈసారి ఖచ్చితంగా మేయర్ సీట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలనే నేపథ్యంలో కూడా కడప నేతలతో కూడా చర్చించడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే కడప జిల్లాలోనే పూర్తిస్థాయిలో కూడా మకాం వేస్తే కనుక రాష్ట్రంలోనే మన మకాం వేసిన పరిస్థితి ఉంటుందని చెప్పి జగన్ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.